భారతదేశంలోని కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో వెలిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం భక్తి, సంపద మరియు శిల్పకళకు ప్రతీకగా నిలుస్తుంది. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క అనంతాశయన రూపాన్ని ఆరాధించే 108 దివ్య దేశాలలో ఒకటి. ఈ ఆలయ చరిత్ర 5000 సంవత్సరాల క్రితం నుండి ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి. మహర్షి దివాకర ముని విల్వమంగళం స్వామి ఈ దేవస్థానాన్ని స్థాపించినట్లు పాల్ములీఫ్ గ్రంథాలలో పేర్కొనబడింది. ఇక్కడ ప్రధాన విగ్రహం విశిష్టమైన కటుసర్కర యోగం అనే పదార్థంతో తయారు చేయబడింది. స్వామి శేషతలంపై శయనిస్తుండగా ఆయన నాభి వద్ద బ్రహ్మ, హృదయ భాగంలో శ్రీ మహాలక్ష్మి మరియు ముఖ భాగంలో శివుడు దర్శనమిస్తారు. ఈ ఆలయం కేరళ మరియు ద్రావిడ శిల్పశైలుల సమ్మేళనంతో నిర్మించబడింది. 16వ శతాబ్దపు గోపురం, విశిష్టమైన గోడలు మరియు పద్మతీర్థం అనే పవిత్ర కుండం ఈ ఆలయానికి ప్రత్యేకతను కలిగించాయి. తిరువనంతపురం అనే నగరానికి పేరు కూడా ఈ దేవుడు పేరుతోనే వచ్చింది. తిరు అంటే పవిత్రం, అనంత అంటే శేషనాగం, పురం అంటే నగరం. ఈ ఆలయం భారతదేశంలో అత్యంత సంపన్నమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. 2011లో ఆలయ గుప్త గదులలో వెలుగులోకి వచ్చిన బంగారం, రత్నాలు మరియు పురాతన విగ్రహాల విలువ 1,00,000 కోట్ల రూపాయలకు మించి ఉండవచ్చని అంచనా. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం భక్తులకు కేవలం ఆధ్యాత్మిక అనుభూతిని మాత్రమే కాదు, భారతీయ సాంస్కృతిక సంపదకు మరియు చరిత్రకు జీవన చిహ్నంగా నిలుస్తుంది.